హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు అయితే 7th మంత్ హాఫ్ 15 days పడిన తర్వాత గ్రోత్ స్కానింగ్ అయితే చేస్తా అని చెప్పారనమాట. దానికోసం అయితే ఇప్పుడు మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా. అయితే ఈరోజు సెకండ్ సాటర్డే కదా, ఈరోజు అడిగేసి వస్తాము. ఈరోజు వెళ్ళేసి వద్దాము అని చెప్పారు. రేపు వచ్చేసి సండే, ఇంకా ఎల్లుండి మండే ట్యూస్డేస్ అంటే అసలే కుదరదు, ఇంకా పిల్లలు వస్తారు కదా అని చెప్పేసి ఈరోజు లీవ్ అడిగి వస్తా అని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి రెడీ అవుతున్నాము. ఇంకా వంట వచ్చేసి పప్పు చేసామన్నమాట. నేను తరిగేసిస్తే అమ్మ పప్పు చేసేసింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా లంచ్కి లేట్ లేకుండా తినేయొచ్చు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం ఏమన్నారు, ఇంకా దానికి తోడు బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తా అన్నారు. షుగర్ అవన్నీ కూడా చెక్ చేస్తా అన్నారు అనమాట ఇప్పుడు ఒకసారి. ఎందుకంటే 7th మంత్ హాఫ్ వచ్చేసింది కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అని అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసే. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఈలోపు మా వారు కూడా వచ్చేసారనమాట. చిన్నోడిని అయితే తీసుకెళ్ళట్లేదు, చిన్నోడిని ఇంటి దగ్గరే వదిలేసి అయితే వెళ్తున్నాను. బయట ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది. మాకు నియర్ బైయే ఉంటుంది హాస్పిటల్, కానీ కొంచెం సేపు కూడా అక్కడ కష్టమవుతుంది వాడిని తట్టుకోవడం. ఎందుకంటే ఊరికే బయటకు వచ్చి ఎండలో తిరుగుతూ ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాము. బిఫోర్ మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు కొంచెం బ్లడ్ కూడా తక్కువగా ఉంది, ఇంకా ఫ్లూయిడ్ కూడా తక్కువగా ఉంది, ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పారనమాట. మరి ఈసారి ఏమంటారో అని చెప్పేసి చూసుకోవాలి. మా ఏరియాలో కంకర వేస్తున్నారు. ఆ కంకర వల్ల కొంచెం బండి గాలి తగ్గినట్టు అనిపిస్తే ఇంకా ఎయిర్ ఫిల్ చేయించేసుకొని అయితే వెళ్తున్నాము. కొబ్బరి నీళ్ళు బాగా తాగమని పోయినసారి చాలా చెప్పారు. తాగుతూనే ఉన్నాము. ఇంకా బయటకు వచ్చాం కదా అని చెప్పేసి కొబ్బరి నీళ్ళ దగ్గర కూడా ఆగి, అవి కూడా కాస్ట్ అయితే బీభత్సంగా పెరిగిపోతుంది. లీటర్ వచ్చేసి 140 రూపీస్ అంట. అయినా కానీ ఇంకా సమ్మరు అసలే, ఇంకా మనం కూడా తాగాలి కదా అని చెప్పేసి ఇంకా ఒక హాఫ్ లీటర్ అయితే తాగేసి వెళ్ళిపోతున్నాము ఇంకా హాస్పిటల్కి. ఈ హాస్పిటల్కి వచ్చేసాము. మేడం గారు కూడా వచ్చేసారు. ఇంకా 2-3 ఓపీస్ కూడా చూశారు. బీపీ చూస్తే బీపీ అంతా నార్మలే ఉంది. వెయిట్ అంతా కూడా చెక్ చేసుకున్నాను అనమాట. వెయిట్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ 4 మంత్స్ అయితే అసలు నేను తినక నియర్లీ 6-7 కేజీ అయితే లూజ్ అయిపోయాను. అవి ఇప్పుడు నెక్స్ట్ బేబీ వెయిట్ కూడా అంతా కవరప్ చేసుకొని అయితే ఇప్పుడు పెరిగాను, పర్వాలేదు, సరిపోను, బాగానే ఉందని చెప్పారు. ఇంకా బ్లడ్ టెస్ట్ రాశారనమాట. అవంతా కూడా టెస్ట్ ఏమని వచ్చింది అవన్నీ కూడా ఇంటికి వెళ్ళాక మీకు షేర్ చేసుకుంటాను. ఇంకా మెడిసిన్స్ రాశారు. ఆ మెడిసిన్స్ వరకు తీసుకొని కొంచెం టీత్ పెయిన్ వస్తుందని చెప్పాను. దానికి కూడా ఇంకా మెడిసిన్స్ ఇచ్చారనమాట. పెయిన్ కిల్లర్ కదా, ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఇంకా అవైతే తీసుకొని మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 1 లీటర్ కొబ్బరి బోండం వాటర్ తీసుకొని అయితే వెళ్దాము. ఇంట్లో అందరికీ కూడా ఫీవర్స్కి ఉన్నాయి, కొంచెం తాగుదాం అని చెప్పేసి అయితే ఒక 1 లీటర్ తీసుకొని వెళ్తున్నాము. మధ్యలో ఇంకా ఫ్రూట్ షాప్ దగ్గర ఆగైతే కొంచెం అరటి పండ్లు, కొంచెం మామిడి పండ్లు, ఇంకా పనస తొనలు కూడా దొరికాయి. అవి కూడా కొన్ని తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది అనేది మొత్తం మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. హలో ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చే వరకు 2:30 అలా అయిందనమాట. అంటే స్కానింగ్ ఉంటుందేమో అని చెప్పేసి ఎర్లీగా వెళ్ళాము, కానీ స్కానింగ్ అయితే ఈసారి ఏం రాయలేదు. కానీ బ్లడ్ టెస్ట్లు మాత్రం రాశారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకసారి రాశారు, సిబిపి రాశారు, రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, ఆర్బీసీ సెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేశారు. యూరిన్ ఎగ్జామినేషన్ చేశారనమాట. అయితే బ్లడ్ మాత్రం బిఫోర్ మంత్ మాత్రం 6th మంత్లో నాకు 9.5 ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది, డిక్రీజ్ అయిపోయింది, 8.8కే వచ్చేసింది. అంటే ఒక 10 days బట్టి హెల్త్ అసలు బాగుండట్లేదు. దానివల్ల నేను ఏంటంటే అసలు జ్యూసులు కూడా తాగట్లేదు. ఫీవర్ వస్తుంది, బాగా ఫీవర్ వస్తుంది కదా, మరి జ్యూస్ తాగితే మళ్ళీ జలుబు కూడా ఉంది కదా, కొంచెం ఎక్కువైపోతుందేమో అన్నట్టు తాగకుండా నెగ్లిజెన్సీ చేసే వరకు బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 8.8 ఉంది. ఫుడ్తో చూద్దాము, లేదంటే మెడిసిన్స్ పెడతానమ్మా అని చెప్పారనమాట మేడము. ఎందుకంటే మనకి ఇంకా 6th మంత్ వచ్చిన దగ్గర నుంచి బేబీ అబ్జార్బింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ మనకి మినిమం 10 above ఉంటేనే బెటర్. ఇప్పుడు 8.8 ఉంది కాబట్టి అసలు సరిపోదు. డైట్తో మేనేజ్ చేయి, 15 daysకే రమ్మని చెప్పారనమాట. మళ్ళీ 15 daysకి వెళ్ళాలి కాబట్టి ఈలోపు డైట్తో మేనేజ్ చేసి చూసి ఒకవేళ ఇంక్రీజ్ అవ్వకపోతే మాత్రం మెడిసిన్స్ మంచిగా ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సార్ స్కానింగ్ అయితే ఏం రాయలేదు. 15 days ఆఫ్టర్ 7th మంత్ ఎండింగ్ అయిన తర్వాత ఒకసారి గ్రోత్ స్కాన్ చేస్తారంట.
9th మంత్ వచ్చిన 5 డేస్కో 10 డేస్కో ఒకసారి మళ్ళీ గ్రోత్ స్కాన్ చేస్తారంట. అయితే ఇప్పుడు నాకు 7th మంత్ వచ్చి 15 డేసే అవుతుంది కాబట్టి 7th మంత్ ఎప్పుడైతే ఎండింగ్ అయిపోతుందో ఆ టైంకి ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వమని చెప్పారు. ఇంకా వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి అసలు బాగా హెడేక్గా ఉంటే పండుకొని లేచి ఇప్పుడు అది కంక్లూజన్ చేయాలి కదా వీడియో అని చెప్పేసి అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను వాయిస్. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్స్, ఎన్టీ స్కానింగ్ ఎలా జరిగింది ఎక్స్పీరియన్స్, టిఫా స్కానింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా షేర్ చేసుకుంటాను. ఇదైతే ఈ రోజుటి వీడియో అన్నమాట. ఇలా అయితే జరిగింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్.